స్టూడెంట్ ఏం పెట్టాడంటే, అన్న నేను దాదాపు 15 ఇంటర్వ్యూల వరకు అటెండ్ అయితే ఆల్మోస్ట్ 12 ఇంటర్వ్యూస్ నేను క్రాక్ చేశాను. హెచ్ఆర్ ఈ ఉద్యోగాన్ని ఎవరైతే డబ్బులు ఇస్తారో అక్కడ కూడా డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందన్న. ఇన్ఫోసిస్ సంబంధించి కూడా హెచ్ఆర్ పాత్ర కంపెనీకి ఏదో ఫేవర్ చేయాలి, టాలెంట్ బాగా ఉన్నా కానీ మాటల్లో పెట్టి ఇంక్రిమెంట్లు వచ్చే వాళ్ళు అమ్మాయిలకి ఎక్కువ వస్తూ ఉన్నాయి. సాఫ్ట్వేర్ జీవితాలని స్పాయిల్ చేస్తున్న హెచ్ఆర్లు, అందరూ హెచ్ఆర్లు ఇలా ఉంటారని చెప్పలేదు. కొంతమంది హెచ్ఆర్లు వాళ్ళు చేస్తున్న అరాచకాలు, వాళ్ళు చేస్తున్న ధనదాహం, వాళ్ళ వల్ల చాలామంది అభ్యర్థులు అంటే ఎవరైతే కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని రావాలనుకుంటున్నారో, కొత్తగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. ఎందుకు ఈ విషయం తీసుకొచ్చాను మీ ముందుకు కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ ఏంటి అంటే, ఒక స్టూడెంట్ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశాడు. సో మన టీం చూసి దాన్ని నాకు ఫార్వర్డ్ చేశారు. అంటే మాకు ఒక టీం ఉంటుంది, సో ఇక్కడ కమెంట్స్ కానీ ఈ ఇన్స్టా కానీ, సో ఎవరన్నా నిజంగా కొన్ని డౌట్స్ ఉంటే వాటిని కన్సిడర్ చేసే టాపిక్స్ అంటే వాళ్ళు మాకు గ్రూప్లో వేస్తారు. సో దాన్ని ఏంటి అంటే మోడరేట్ చేసి ఇది మనకు ఖచ్చితంగా అవసరం అనేది మన దాకా వస్తుంది. అండ్ ఇట్లానే ఒక స్టూడెంట్ ఏం పెట్టాడంటే, అన్న నేను దాదాపు 15 ఇంటర్వ్యూల వరకు అటెండ్ అయితే ఆల్మోస్ట్ 12 ఇంటర్వ్యూస్ నేను క్రాక్ చేశాను. ఆల్మోస్ట్ ఓకే అంటే సెలెక్టెడ్ అన్నారు, అంతా బాగానే ఉందన్నారు, కానీ తర్వాత ఇంకా డాక్యుమెంట్ ప్రాసెస్ జరగలేదు. నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే, ఇదంతా జరిగిన తర్వాత హెచ్ఆర్ ఈ ఉద్యోగాన్ని అంతా సెలెక్టెడ్ అని చెప్పి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తున్నారు. అంటే నేను కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకొని, స్కిల్స్ నేర్చుకొని, ప్రాక్టీస్ చేసి డే అండ్ నైట్ నేను ఎంత కష్టపడినా కానీ చివరాఖరికి అక్కడ కూడా డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందన్న. ఈ విధంగా హెచ్ఆర్స్ అందరూ కాదు, కొంతమంది హెచ్ఆర్స్ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. సో మీరు ఇది అందరికీ తెలియజేయండి, డెఫినెట్లీ మీరు చెప్తారని నేను భావిస్తున్నాను అని చెప్పి ఒక స్టూడెంట్ లాంగ్ మెసేజ్ బాధపడుతూ నాకు పెట్టడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం దీంతో పాటు ఇంకా హెచ్ఆర్ ఈ విధంగా చేస్తూ ఉన్నారు అనేది ఒక లిస్ట్. అంటే వీళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నారు కొంతమంది హెచ్ఆర్లు, ఏ విధంగా ఒక సాఫ్ట్వేర్ సంబంధించి, సో ఇదంతా ఫీల్డ్లో ఉండొచ్చు, బట్ మనం ఎక్స్క్లూజివ్గా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడతాం కాబట్టి వీ టాక్ అబౌట్ సాఫ్ట్వేర్ జాబ్స్ అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇండస్ట్రీ గురించే మనం మాట్లాడతాం కాబట్టి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఎవరైతే ఈ హెచ్ఆర్స్ ఉన్నారో, అయితే అందరూ కాదు, అందరు హెచ్ఆర్లు ఎలా ఉంటారని అసలు నేను అనట్లేదు. కొంతమంది హెచ్ఆర్లు అయితే ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు, ఏ విధంగా జెన్యూన్ క్యాండిడేట్స్కి ఇబ్బంది అవుతా ఉందనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, ఈ హెచ్ఆర్స్ నిన్న కూడా ఇన్ఫోసిస్ సంబంధించి కూడా హెచ్ఆర్ పాత్ర ఉండేదానికి ఛాన్స్ ఉందని చెప్పి ఒక సస్పీషియస్ అయితే నాకుంది. సో అదే నేను మీకు కూడా అప్డేట్ చేశాను. అయితే ఇక్కడ ఏంటి అంటే, కంపెనీ ఈ శాలరీ, ఈ హెచ్ఆర్ చేసే జిమ్మిక్కులు, మ్యాజిక్లు కొంతమంది ఎలా ఉంటాయంటే, కంపెనీకి ఏదో ఫేవర్ చేయాలి, వీళ్ళు మంచి అనిపించుకోవాలి. జనరల్గా ఏంటి అంటే, ప్రతి హెచ్ఆర్కి అరే బాబు మనకి ఇంత బడ్జెట్ వరకు మ్యాక్సిమం నెగోషియేట్ చేయండి, ఓకే సో అని చెప్పి మాట్లాడతారు. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళ మెప్పు కోసం, డెఫినెట్లీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ జాబ్, నేను కాదనట్లేదు, కానీ కంపెనీ మెప్పు కోసం టాలెంట్ బాగా ఉన్నా కానీ మాటల్లో పెట్టి, ఎస్పెషల్లీ ఎక్కువగా హెచ్ఆర్లు అంటే అమ్మాయిలే ఉంటారు. సో కానీ నేను ఇక్కడ జనరల్ గురించి మాట్లాడితే హెచ్ఆర్ గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ మీరు అమ్మాయిల మీద చేస్తారు, కొంతమంది అమ్మాయిలకి జాబులు చేసుకోవద్దా, దాని గురించి కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. ఎక్కువగా ఉద్యోగాలు చేసే వాళ్ళు, ఇంక్రిమెంట్లు వచ్చే వాళ్ళు అమ్మాయిలకి ఎక్కువ వస్తూ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, అదర్ రిలేటెడ్ ఇండస్ట్రీ మనం చూసుకుంటే అని చెప్పి దాని గురించి ఒక రిపోర్ట్ వచ్చింది. నేను దాని గురించి స్టడీ చేస్తున్నాను, త్వరలో దాని గురించి మీకు అప్డేట్ చేస్తాను. అయితే ఇక్కడ మంచిగా మాట్లాడి కంపెనీ మెప్పు కోసం వీళ్ళు తక్కువ జీతాలతోటి వీళ్ళు కమిట్ చేయిస్తారు. పాయింట్ నెంబర్ 1. కొంతమంది ఇలా చేస్తారు, కొంతమంది వాళ్ళు ఇచ్చిన దాంతోనే వాళ్ళ జాబ్ని వాళ్ళు చేస్తూనే జెన్యూన్గా క్యాండిడేట్కి ఎంత వస్తే బాగుంటుంది అనే ఒక మంచి అసెస్మెంట్ తోటి వాళ్ళు డిమాండ్ చేసే దాన్ని బట్టి, వీళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మ్యాచ్ అయ్యేలాగా సాధ్యమైనంత వరకు మంచి ప్యాకేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అరుదు, ఎందుకంటే కంపెనీ దగ్గర మంచి మార్కులు రావాలి కదా. ఒక 15 లక్షలు ఒక బడ్జెట్ ఇచ్చిందంటే 12 లక్షల ప్యాకేజీలు క్లోజ్ చేస్తే డెఫినెట్లీ అబ్బా శబాష్ భలే చేసామని కంపెనీ వాళ్ళు డెఫినెట్లీ మెచ్చుకుంటారు. అండ్ ఒకటి తర్వాత వచ్చేసి ఏంటి అంటే, ఒకరు బదులు ఇంకొకరు హెచ్ఆర్లు ఎలా ఉన్నారంటే, ఈ ఇంటర్వ్యూస్లో కంప్లీట్గా వేరే వాళ్ళని పెట్టి, అంటే ఇది బ్యాక్ డోర్ యాక్చువల్లీ, వీళ్ళు డబ్బులు తీసుకొని వేరే వాళ్ళు ఇంటర్వ్యూస్ అన్నీ అటెండ్ అవుతారు, అంతా చేస్తారు. ఈ డాక్యుమెంట్స్ ప్రాసెస్లో ఎవరైతే టచ్లో ఉంటారో వాళ్ళకి ఇచ్చేసేసి ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసే పరిస్థితి. చాలామంది అనొచ్చు, ఇప్పుడు మీరు ఇవన్నీ బయట పెడతా ఉన్నారు, మరి ఇవన్నీ మీకు ఎందుకని. జెన్యూన్ క్యాండిడేట్కి, నిజంగా కష్టపడేవాడికి చాలా అన్యాయం జరుగుతుంది ఈ పార్ట్లో. ఈ విధంగా కొంతమంది హెచ్ఆర్స్ వల్ల జెన్యూన్గా
డబ్బులు లేకపోయినా తిని తినక ఫ్రీగా ఆన్లైన్ రిసోర్సెస్ యూస్ చేసుకొని కోర్సులు నేర్చుకునే వాళ్ళందరికీ కూడా, జెన్యూన్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. సో డెఫినెట్లీ ఇది కొంచెం ఎంతో కొంత మన అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ విధంగా మార్చి ఇదొకటి చేస్తూ ఉన్నారు. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే కంప్లీట్గా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. జాబ్ మేళా అంటారు, వాక్ ఇన్ డ్రైవ్ అంటారు, ఇంటర్వ్యూస్ అన్ని కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూలో అటెండ్ అయిన వాళ్ళు ఆ ప్రాసెస్లో గుంపులో గోవిందలాగా అసలు ఇంటర్వ్యూ కాని వాళ్ళను కూడా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను అన్నట్టు చూపించి డైరెక్ట్గా డబ్బులు తీసుకొని డాక్యుమెంట్స్ ప్రాసెస్ చేసి డాక్యుమెంట్స్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మమా అనిపించి ఆ తర్వాత డైరెక్ట్గా ఆఫర్ లెటర్. అప్పుడు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ పిచ్చోళ్ళ జరుగుతున్నాయి, కొన్నిసార్లు జరుగుతున్నాయి. చాలా మంది ఈ విధంగా మోసం చేస్తున్నారు కొంతమంది హెచ్ఆర్లు. బయటకు వస్తూ ఉన్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. నిన్న ఒకటి బయటకు వచ్చింది, ఇంకెన్ని బయటకు రానివి, ఇంకెన్ని అనవసరంగా బలిపోసం అయ్యాడు కదా. సో ఇక్కడ ఒకటే విషయం, డెఫినెట్లీ మంచి విషయం కాదు కదా. దీంతో పాటు ఇంకోటి, బీజీవీలో కొంతమంది డబ్బులు తీసుకొని కూడా సక్సెస్ చేస్తున్నారు, బీజీవీ ఫెయిల్ అవ్వకుండా చూస్తున్నారు. సో ఇలా ఏంటి అంటే హెచ్ఆర్లు రకరకాలుగా ఇవన్నీ కంపెనీలు తెలుసుకోవాలి. జెన్యున్గా మీరేమంటారు, రేపు మళ్ళీ కాస్ట్ కటింగ్లో భాగంగా ఫస్ట్ ఉద్యోగాలు తీసేసేది బ్యాక్డోర్లో వచ్చిన వాళ్ళు చేస్తారు, జెన్యున్గా వచ్చిన వాళ్ళు అందరూ ఇంపాక్ట్ అవుతున్నారు ఇక్కడ. అండ్ హెచ్ఆర్లు కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఒక కంపెనీలో మీరు జాయిన్ అవుతున్నారంటే మీ జీతం మీకు వస్తుంది కదా. ఇంకొక లైఫ్లతో ఎందుకు ఆడుకుంటారు మీరు? అందరూ కాదు, కొంతమంది హెచ్ఆర్లు మాత్రమే ఇలా చేస్తూ ఉన్నారు. అందరూ అస్సలు చేయట్లేదు. అసలు జెన్యున్గా ఉండేవాళ్ళు, మా జాబ్ మేము మా డ్యూటీ మేము కరెక్ట్గా చేస్తాం అనుకునే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. కానీ ఒక స్టూడెంట్ ఈ విధంగా మాట్లాడాడు అండ్ ఈ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి, మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జీవితాలని స్పాయిల్ చేస్తున్న హెచ్ఆర్లు, కొంతమంది హెచ్ఆర్లు. అండ్ నేను అందరికి ఒకటే చెప్తా ఉన్నా, స్టూడెంట్స్ అందరికి కూడా, ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో మీరు కూడా ఆలోచించండి. ఇట్లాంటివి జరుగుతున్నాయని మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. సో బీ పాజిటివ్. దేర్ ఆర్ మెనీ పీపుల్, చాలా మంచి హెచ్ఆర్స్, ఎలాంటి ప్రాసెస్ లేకుండా జెన్యున్గా రిక్రూట్మెంట్ చేసుకునే కంపెనీలు, హెచ్ఆర్స్ ఉన్నారు. చాలామందికి ఉద్యోగాలు వస్తున్నాయి. సో బీ పాజిటివ్. ఎప్పుడు కూడా పాజిటివ్గా మనం ఆలోచించాలి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకోసం ఒక అవేర్నెస్గా ఒక నోటీస్ ఉంటుందని చెప్పే మీకు ఒక అంటే ఓకే ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి, మీరు ఎక్కడ డీలా పడొద్దు. 15 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యే తమ్ముడు నేను ఒకటే చెప్తా ఉన్నా, 100 ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వు, 200 ఇంటర్వ్యూ అటెండ్ అవ్వు. అటెండ్ అయిన ప్రతి ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ప్రయత్నం చేయి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో అట్లా పాజిటివ్ ఆస్పెక్ట్ తోటి మనం ఉండాలి. మనం ఎప్పుడైనా మన ప్రయత్న లోపం లేకుండా కష్టపడితే ప్రపంచం మొత్తం, విశ్వంలో ఉన్న అంతా కూడా, పంచభూతాలు కూడా మనకి సహాయం చేస్తాయి. మనం పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి, మంచే జరుగుతుంది మీ అందరికీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.